యూనియన్ బడ్జెట్ 2026 వచ్చేసింది. అలాగే ఇందులో మెయిన్ మనం కీ పాయింట్స్ తెలుసుకుందాం. అలాగే ఇందులో మన మిడిల్ క్లాస్ పర్సన్స్‌కి బిగ్ రిలీఫ్ దొరుకుతుందో లేదో కూడా చూసుకుందాం. దానికంటే ముందు నిర్మలా సీతారామన్ గారు ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు కండక్ట్ 9 కన్సిక్యూటివ్ యూనియన్ బడ్జెట్స్. అండ్ అలాగే ఇది ఇస్ ద సెకండ్ టైమ్ విచ్ ఈస్ కండక్టెడ్ యూనియన్ బడ్జెట్ ఆన్ సండే. అలాగే ముందు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 తర్వాత 1999లో వాజ్పేయి గవర్నమెంట్లో కండక్ట్ చేస్తారు యూనియన్ బడ్జెట్ని సండే రోజు. తర్వాత ఇప్పుడు ఇందులో మనం మెయిన్ కీ పాయింట్స్ ఏమేమి తెలుసుకుందామంటే ఇన్కమ్ ట్యాక్స్ గురించి, అలాగే చీప్ ప్రొడక్ట్స్ అండ్ కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఏమేమి చేంజ్ అయ్యాయో తెలుసుకుందాం. అలాగే హెల్త్ సెక్టర్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి. స్లాబ్స్లో ఏం చేంజ్ అయితే రాలేదు, కాకపోతే న్యూ ట్యాక్స్ రెజిమ్ ప్రకారంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 lakhs శాలరీ ఉందనుకోండి, 12 lakhs శాలరీ ఉన్న ఎంప్లాయీకి 12 lakhs శాలరీ ఉందనుకోండి, అలాగే స్టాండర్డ్ డిడక్షన్ 75,000, టోటల్ 12,75,000 వరకు ఏమంటారు ఎంప్లాయీ ఎలాంటి ట్యాక్స్ కట్టిన అవసరం లేదు న్యూ ట్యాక్స్ రెజిమ్ ప్రకారంగా. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ప్రకారంగా ఎలాంటి చేంజ్ లేదు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే చీపర్ ప్రొడక్ట్స్ అండ్ కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఏమున్నాయంటే, చీపర్లో 17 క్యాన్సర్ డ్రగ్స్ కస్టమ్ డ్యూటీ రిమూవ్ చేశారు. అలాగే మొబైల్స్ అండ్ ట్యాబ్లెట్స్ మేడ్ ఇన్ ఇండియాకి ప్రైజెస్ తగ్గించారు. అలాగే మైక్రోవేవ్ ఓవెన్ పార్ట్స్కి తగ్గించారు. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్ అండ్ సోలార్ ప్యానెల్స్ అవన్నిటికి ప్రైజెస్ తగ్గించారు. నెక్స్ట్ కాస్ట్లియర్ ప్రొడక్ట్స్లో ప్రైజెస్ ఏమేమి ఉన్నాయంటే, లగ్జరీ వాచెస్ అండ్ ఇంపోర్టెడ్ ఆల్కహాల్లో కాస్ట్లియర్ అంటే ప్రైజెస్ పెంచారు. అలాగే సిగరెట్స్ అండ్ గుట్కాకి ప్రైస్ పెంచారు. అండ్ ఇంపోర్టెడ్ కాఫీ మిషన్స్కి అన్నిటికీ ప్రైస్ పెంచారు. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ హెల్త్ సెక్టర్లో మేజర్ చేంజ్ వచ్చింది. ఏంటంటే ఫార్మర్స్ కోసం భారత్ విస్తార్ అనే అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ఇందులో హెల్త్ సెక్టర్లో 10% బూస్ట్ అయింది. ఏంటంటే ఎవ్రీ డిస్టిక్ హాస్పిటల్లో ట్రామా సెంటర్ ప్లస్ ఫ్రీ క్యాన్సర్ మెడిసిన్ ఉండాలని చెప్పి తీసుకొచ్చారు యూనియన్ బడ్జెట్లో. అలాగే ఇందులో ఓవరాల్గా ఏంటంటే, ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మంచి బడ్జెట్, బట్ సేవింగ్స్ అండ్ ఓల్డ్ రిజిమ్ యూజర్స్కి పెద్ద న్యూస్ ఏం లేదు. అలాగే విత్ ఇన్ 12.2 crores క్యాపెక్స్ గవర్నమెంట్ ఈస్ బిల్డింగ్ ఫర్ ఫ్యూచర్ అండి. ఇది మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది యూనియన్ బడ్జెట్లో. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.